హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనీస్ వర్డ్. శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం కృష్ణపక్షం భాద్రపద మాసం షష్ఠి తిథి. ఈరోజు శనివారం, కృతిక నక్షత్రం అంటే సూర్య నక్షత్రం. ఎవరైతే ఈరోజు మనం అనారోగ్య సమస్యలతోని దీర్ఘకాలిక వ్యాధులతోని చనిపోయిన వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారండి. అలాగే రేపు సప్తమి అండి. రేపు ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చనిపోతారో వాళ్ళకు రేపు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే చాలా పుణ్యఫలం వస్తుంది అండి. ఇక శని అనేది దుస్థానంలో ఉన్నప్పుడు శని దోషాలు అనేవి ఉంటూ ఉంటాయండి. శని అనేది పంచమంలో, నవమంలో, 12వ స్థానంలో శని ఉంటే బంధన యోగం అనేది ఏర్పడుతుంది అండి. బంధన యోగం అంటే కోర్టు కేసులు, జైళ్ళు ఇలాంటివి అన్నమాట. సో శని దృష్టి ఎవరిపైన ఎక్కువగా ఉంటుంది అంటే మంచి పనులు ఎవరైతే వాయిదా వేస్తారో వారిపైన, అలాగే లేట్గా నిద్ర లేచే వారిపైన, వీళ్ళపైన భయంకరమైన అహంకారం, అప్పులు చేయడం, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దాకా శని తీసుకెళ్ళి వదిలిపెడతాడనమాట. సో ఈరోజు మనం మంత్రబలం ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః. ఈ నామాన్ని జపించడం వలన గ్రహస్థితులు బాగా లేకపోతే విముక్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. పితృల గురించి మంచి మాట విన్నా కూడా మనకు పుణ్యమే వస్తుంది అండి. చనిపోయిన తర్వాత 12వ రోజు హరికథ చెప్పిస్తారండి వారి పేరు పైన. కొంతమంది గరుడ పురాణం, విష్ణు సహస్రనామం, భగవద్గీత చదివిపిస్తారు వారి పేరు పైన. చెప్పినవి మనం వింటే పితృదోషాలవి తొలగిపోతాయండి. ఇంకా ఈరోజు కథ అండి. ఒక పేద కుటుంబం ఉంటుంది అండి. అందులో ఒక అబ్బాయికి తండ్రి అనేది చిన్న వయసులోనే చనిపోతాడు. ప్రతిరోజు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు, నాన్న ఎలా ఉంటాడు, నాన్న ఎలా ఉంటాడు అని చెప్పేసి. ఒకరోజు వాళ్ళ అమ్మ, నాన్న ఎప్పుడు ధర్మాన్ని నమ్ముకొని ఉన్నాడు, ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురొచ్చినా కూడా తప్పుడు మార్గానికి వెళ్ళలేదు, న్యాయంగా ఉన్నాడు. నువ్వు కూడా ఎన్ని రోజులు ధర్మంగా ఉంటావో అంతవరకు మీ నాన్న రూపకంగా ఉంటావు అని చెప్తాడు. ఒకరోజు అతనికి క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. ఊరి వారందరూ నువ్వు అబద్ధం చెప్పు, సమస్య నుండి బయటపడతావని చెప్పినా కూడా అతను వినకుండా, నేను ఇప్పుడు అబద్ధం చెప్తే నా తండ్రికి ఉన్న మంచి పేరు చెడిపోతుంది, నేను ఎంతవరకైతే నా తండ్రి ధర్మంలో ఉంటానో అంతవరకు నా తండ్రి రూపకం నాతో ఉంటుంది, కాబట్టి నేను చెప్పను అని చెప్తాడండి. ఆ విధంగా అతని మంచితనం ఊరంతా తెలిసిపోతుంది. ఊరు వాళ్ళందరూ మెచ్చుకుంటారండి. ఎప్పుడు కూడా మనం నమ్ముకున్న ధర్మాన్ని, న్యాయాన్ని వదిలిపెట్టకూడదు. ఈరోజు వాస్తు పరిష్కారం అండి. ఆగ్నేయ స్థానంలో వాస్తు దోషం ఉంటే అది ఎక్కువగా స్త్రీలపై ప్రభావం చూపిస్తుంది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయండి. పురుషులకైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శ్రీకృష్ణుని రోహిణి నక్షత్రం అండి. రేపు సప్తమి వెళ్ళిపోయి అష్టమి ఉంటుంది. సో కృష్ణుని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి తీయని ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. సాయంత్రం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అండి. అలాగే శనిగ్రహానికి నువ్వుల నూనెతోని అభిషేకం చేయండి. ఇంకా పితృదోషాలు, శని దోషాల నుండి తొలగిపోవడానికి, బంధన యోగం నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం 9 నల్ల వత్తులు ఉంటాయండి. అంటే అవి కూడా నల్ల నువ్వులతో చేసిన వత్తులు అండి. 9 నల్ల నువ్వుల వత్తులతో చేసిన వత్తులతో నువ్వుల నూనెతో శనీశ్వరుడి దగ్గర దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే పితృదోషాలు తగ్గిపోతాయి.